హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది మెయిన్లీ కొత్తగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ కోసం వీడియో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో సో వాళ్ళ కోసం నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. సో ఫస్ట్ కొత్తగా ఇప్పుడే కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఫస్ట్ మీ హైట్ చెక్ చేసుకోండి. 168 సెంటీమీటర్స్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి, లేకుంటే అనవసరంగా అప్లై చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ హైట్ అండ్ చెస్ట్ చేసుకోండి. మ్యాక్సిమం హైట్ వస్తే చెస్ట్ వచ్చేస్తుంది. సో చెస్ట్ ప్రాబ్లం ఎవరికి ఉండదు కాబట్టి ఖచ్చితంగా హైట్ చెక్ చేసుకొని హైట్ 168, అమ్మాయిల హైట్ చెక్ చేసి, ఉమెన్ అయితే 152.5 అంటే 153 సెంటీమీటర్స్. సో 153 సెంటీమీటర్స్ ఉంటేనే ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ హైట్ చెక్ చేసుకొని అప్లై చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హైట్ కరెక్ట్గా ఉంటే అప్లై చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. అప్లై చేసుకున్న తర్వాతకి ఆఫ్టర్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మనకి నోటిఫికేషన్లో సిలబస్ ఇచ్చారు చూడండి, ప్రిలిమ్స్కి మెయిన్స్కి. ఓకే, సో ఫస్ట్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి, దాని తర్వాత మనకి మెయిన్స్ ఉంటాయి. ఓకే, సో దీనికి సంబంధించి సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి సేమ్ సిలబస్. ఓకే, సో ప్రిలిమ్స్తో కంపేర్ చేస్తే మెయిన్స్లో ఓన్లీ 1 టాపిక్ యాడ్ అవుతుంది. సో ఆ టాపిక్ కూడా చాలా ఈజీ, దాన్ని డిస్కస్ చేసుకుందాం. సో ఈవెంట్స్ గురించి మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లో చదివితే తెలిసిపోతుంది, ఎవరెవరు ఎంత డిస్టెన్స్ పరిగెట్టాలి, ఆడవాళ్ళు ఎంత టైము, మగవాళ్ళకి ఎంత డిస్టెన్స్, ఇవన్నీ మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ చదివితే అర్థమైపోతుంది. సో దాని గురించి నేను డిస్కస్ చేయను, ఎందుకంటే సో నేను మెయిన్ ప్రిలిమ్స్ ఎగ్జాము, మెయిన్ ప్రిలిమ్స్ మీదనే ఫోకస్ చేస్తాను. ఎందుకంటే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే తర్వాత ఈవెంట్స్కి వెళ్ళాలి కాబట్టి సో కంపల్సరీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా చదివితే క్వాలిఫై అవుతామో దాని మీద ఫోకస్ చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ సిలబస్లో 8 టాపిక్స్ ఉన్నాయి ప్రిలిమ్స్లో. ఆ 8 టాపిక్స్ ఏంటియో చూద్దాం. మెయిన్ మనకి సిలబస్లో ఈ 8 టాపిక్స్ ఉంటాయి ప్రిలిమ్స్కి. సో మెయిన్స్కి వచ్చేసరికి ఇంకొక టాపిక్ యాడ్ అవుతుంది. ఆ టాపిక్ అనేది జనరల్ టాపికే, దానికోసం మనకి బుక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. జనరల్గా మన ఆలోచన విధానాన్ని టెస్ట్ చేసేలాగా ఉంటుంది. సో 9th టాపిక్ అది మెయిన్స్లో ఉంటుంది. సో అది పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఎగ్జామ్లో మన ఆప్షన్ పెట్టేయడం. ఎందుకంటే మనం చదవడానికి అవి మనం చదివి పెట్టాల్సిన ఆన్సర్స్ కాదు, మన పర్సనాలిటీని ఒక ఇంటర్వ్యూ లాగా అన్నట్టు మన పర్సనాలిటీని టెస్ట్ చేసే క్వశ్చన్స్. సో వాటిని మనం చదివినా కూడా ఆన్సర్ చేయలేము. జనరల్గా మన ఆలోచన విధానాన్ని చెక్ చేస్తారన్నట్టు, దాన్ని కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో రిమైనింగ్ ఈ 8 టాపిక్స్ ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా సేమ్. సో ఓవరాల్గా 200 మార్క్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ 200 మార్క్స్లో మెయిన్ ది బెస్ట్, ఇంకా మీరు చదివితే మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చి ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. దాంతోపాటు జాబ్లో కూడా సెలెక్షన్ రావాలంటే మెయిన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు రెడ్ పెన్తో టిక్ చేశాను, అవి చాలా అంటే చాలా మెయిన్. ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. ఈ టాపిక్స్ చదివితే మీరు మ్యాక్సిమం మీకు జాబ్ వచ్చినట్టే. ఓకే, సో చాలామందికి ఇంగ్లీష్ రాదు, సో ఇంగ్లీష్ వదిలేయచ్చు, కానీ నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ వదిలేయాలని చెప్పను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకు ఓన్లీ ఇప్పుడే కాదు, మీకు జాబ్ రావడానికి కోసం చూసుకుంటే కాకుంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా జాబ్ వచ్చిన తర్వాత మనం ఏది చేసినా కానీ మనకు వచ్చే ఆర్డర్స్ కానీ లెటర్స్ కానీ అవన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో అప్పుడు వాటిని టైప్ చేయాలన్నా లేదా ఒకవేళ వాటిని సర్వ్ చేయాలన్నా వాటిని మనం ఎలాగైనా సరే ఖచ్చితంగా అయితే ఇంగ్లీష్ రావాలి. అది వస్తేనే మనకు ఉన్న ఆర్డర్స్ అని అవన్నీ అర్థమవుతాయి. కాబట్టి సో కంపల్సరీ మీకు జాబ్ వచ్చిన తర్వాత ఇందులో ఏ టాపిక్ మీకు యూజ్ కాదు, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే యూజ్ అవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే మనం, దానికోసమైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో ఇంగ్లీష్ని మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. నెక్స్ట్ ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇవి మేజర్ పార్ట్ అన్నట్టు. ఓకే, సో ఇవి చాలా అంటే చాలా మేజర్ పార్ట్. ఇవి వచ్చేస్తే మ్యాక్సిమం మీకు జాబ్ వచ్చేసినట్టే. లాస్ట్ టైం జనరల్ సైన్స్లో నాకు తెలిసి 30 క్వశ్చన్స్ ఇచ్చాడంట. 30 క్వశ్చన్స్ ఇచ్చాడు లాస్ట్ టైం నేను రాసినప్పుడు. ఓకే, ప్రిలిమ్స్లో. సో 30 క్వశ్చన్స్ అంటే చాలా ఎక్కువ అన్నట్టే. 30 క్వశ్చన్స్ అంటే 30 మార్క్స్ ఆల్మోస్ట్. ఓకే, సో నాకు 30కి 30 క్వశ్చన్స్ రైట్ అయ్యాయి. ఓకే, సో నేను ఆ టైంలో సీజీఎల్కి ప్రిపేర్ అయ్యాను. సో దాంట్లో జనరల్ సైన్స్ మ్యాక్సిమం కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అడిగే జనరల్ సైన్స్ ఈక్వల్ ఉంది. సో అందువల్ల మ్యాక్సిమం అటెంప్ట్ చేయగలిగాను. సో నెక్స్ట్ ఆర్థమెటిక్, రీజనింగ్.
సో ఇవి మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రిలిమ్స్లో అయినా రేపు మెయిన్స్లో అయినా మ్యాక్సిమం హిస్టరీస్ మెయిన్ ఫోకస్ చేయండి. ముందు ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే ఈ 2 హిస్టరీస్, నెక్స్ట్ ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ అసలు ఇగ్నోర్ చేయాల్సిందే లేదు. కరెంట్ అఫైర్స్ మాత్రం 100% చదవాల్సిందే. సో ఏంటి సార్ అన్నీ అంటున్నారు కదా, సో ఖచ్చితంగా అయితే మనకి జాబ్ రావాలంటే అన్ని టాపిక్స్ చదవాల్సిందే. జస్ట్ 8 ఉన్నాయి కాబట్టి అసలు పెద్ద ప్రాబ్లమే కాదు. సో వీటికి మనం సింపుల్గా అర్థమయ్యే బుక్స్ ఏమైనా ఉంటే వాటిని చూద్దాం. ఓకే, సో మెయిన్ ఇండియన్ హిస్టరీ అనేది, సో ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు 2 టైప్స్ ఉంటారు. అంటే జనరల్గా ప్రిపేర్ అవ్వడం అంటే కొంతమందికి ఏంటంటే స్టోరీ లాగా ఉంటే నచ్చుద్ది, అంటే హిస్టరీని ఒక స్టోరీ లాగా చదివితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, బాగుంటుంది. కొంతమందికి ఏంటంటే అంత పెద్ద హిస్టరీని అంటే స్టోరీ లాగా ఉంటే బుక్ పెద్ద ఉంటుంది కదా, అంత మొత్తం చదవడం ఇష్టం ఉండదు, పాయింట్స్ వైజ్గా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి సంబంధించి ఇండియన్ హిస్టరీ అనేది ఎవరికైనా సరే స్టోరీ లాగా కావాలనుకుంటే మాత్రం తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి. ఓకే, సో తెలుగు అకాడమీ ఇండియన్ హిస్టరీ BA ఫస్ట్ ఇయర్, BA సెకండ్ ఇయర్ ఉంటుంది. సో మీకు ఇంటర్మీడియట్ లెవెల్ని ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి అవి తీసుకోవడం వేస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టోరీ లాగా చదవాలంటే మాత్రం ఇంతకు మించి బుక్స్ అయితే లేవు. BA ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సో మీకు ఓవర్ అయిపోతాయి, ఈ బుక్స్ ఓవర్ అయిపోతాయి కాబట్టి సో దాని ప్లేస్లో ఇండియన్ హిస్టరీకి షైన్ ఇండియా తీసుకోండి. షైన్ ఇండియా సరిపోతుంది. సో షైన్ ఇండియా పాయింట్స్ వైజ్గా ఉంటుంది, సో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి షైన్ ఇండియా మీకు ఇండియన్ హిస్టరీకి సరిపోతుంది. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీకి మీకు స్టోరీ లాగా కావాలనుకుంటే మనకి ఇంటర్మీడియట్ బుక్స్ ఉన్నాయి. ఓకే, సో తెలంగాణ ఇంటర్ బుక్స్ తీసుకొని చదువుకుంటే మీకు ఓన్లీ అందులో తెలంగాణ హిస్టరీ మాత్రమే కవర్ అవుతుంది. మళ్ళీ మీరు తెలంగాణ ఉద్యమం సపరేట్గా చదువుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇవేవి వద్దు సార్ మాకు ఖచ్చితంగా 2 ఒకే దాంట్లో కావాలంటే PNR పబ్లికేషన్స్ అని ఉంటుంది. తెలంగాణ ఉద్యమం, కళలు, సాహిత్యం, చరిత్ర అన్నీ ఉంటాయి అందులో. సో ఇది ఈ ఒక్క బుక్ మీరు చదివితే మీరు తెలంగాణ గురించి వేరేది ఏది చదవాల్సిన అవసరం లేదు, అదర్ దెన్ జాగ్రఫీ ఒకటి చదువుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఆ జాగ్రఫీ కూడా నాకు తెలిసి అయితే అవసరం లేదు, ఎందుకంటే 1-2 బిట్స్ వస్తాయి. సో దానికంటే హిస్టరీ చదువుకోవడం బెస్ట్, ఎందుకంటే మ్యాక్సిమం బిట్స్ హిస్టరీ నుంచే వస్తాయి. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీనే మీకు ఆల్మోస్ట్ ఇవే ఒక 30-40%, అంటే ఒక 30-40% మార్క్స్ వస్తాయి మీకు. 200లో 30% అంటే ఎంత, 60, ఆల్మోస్ట్ 60 మార్క్స్ వరకు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో అందువల్ల ఈ రెండింటిని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఖచ్చితంగా మీరు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ చదవాల్సిందే. సో దీంతో పాటు ఇంకా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది ఏంటంటే కరెంట్ అఫైర్స్లో కూడా ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి 20-30 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ని కూడా మిస్ చేయకండి. పాలిటీ, ఎకానమీ కూడా మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్లోనే కవర్ అయిపోతుంది. సో ఈ జాగ్రఫీ కూడా కరెంట్ అఫైర్స్ కిందే తీసుకోవచ్చు, ఎందుకంటే మనకు కొత్తగా 33 జిల్లాలు ఏర్పడ్డాయి కదా. సో మ్యాక్సిమం వాటి మీదే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ 33 జిల్లాల గురించి కూడా మనం కరెంట్ అఫైర్స్లో మనకు వచ్చిన వాటిని చదువుకుంటే సరిపోతుంది. సో కరెంట్ అఫైర్స్ మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఈ కరెంట్ అఫైర్స్కి కూడా మనకి మెయిన్ షైన్ ఇండియా మ్యాగజైన్, వన్ అండ్ ఓన్లీ షైన్ ఇండియా మ్యాగజైన్. ఇంతకు మించి మనకి వేరే ఆప్షన్, ఎందుకంటే కానిస్టేబుల్ ఎస్ఐ లెవెల్ సరిపోతుంది. సో ఒకవేళ గ్రూప్ 1 లెవెల్ అయితే వేరే చదవాల్సి వస్తుంది, యోజన అని, న్యూ ఇండియా సమాచారం అని, మనకు అవసరం లేదు. కానిస్టేబుల్ ఎస్ఐ లెవెల్ అయితే సో షైన్ ఇండియా అనేది మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే, సో షైన్ ఇండియా బుక్ తీసుకోండి కరెంట్ అఫైర్స్కి. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ తర్వాత మెయిన్ టాపిక్ కరెంట్ అఫైర్స్ తర్వాత బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో కూడా ఆల్మోస్ట్ చెప్పాను కదా లాస్ట్ టైం, అరౌండ్ 25-30 క్వశ్చన్స్ వచ్చాయి జనరల్ సైన్స్ ప్రిలిమ్స్లోనే. ఓకే, సో ఒకవేళ మీరు సైన్స్ స్టూడెంట్ అయ్యండి, మీకు సైన్స్ బాగా వచ్చుంటే మాత్రం జనరల్ సైన్స్లో మీరు మంచి మార్క్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ జనరల్ సైన్స్ కోసం వన్ అండ్ ఓన్లీ విన్నర్స్ పబ్లికేషన్ బుక్ ఉంటుంది. సో ఇది చాలా బాగుంటుంది. విన్నర్స్ పబ్లికేషన్, ప్రసన్న హరికృష్ణ సార్ది. సో విన్నర్స్ పబ్లికేషన్ జనరల్ సైన్స్ తీసుకొని ఇప్పుడు కలర్ ప్రింట్ వస్తుంది అనుకుంటా. సో అది మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో దాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థరోలీ చదవండి ఒక 10 times. మెయిన్ బయాలజీ మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైనా సరే జనరల్ సైన్స్లో బయాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బయాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఈ జనరల్ సైన్స్లో మన కెమిస్ట్రీలో
మనకి ఇప్పుడు బ్రీత్ అనలైజర్ ఉంది. బ్రీత్ అనలైజర్ ఎలా పనిచేస్తుంది అంటే దాంట్లో ఏ కెమికల్స్ వాడతారు. నెక్స్ట్ ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసినప్పుడు ఒక పింక్ కలర్ ఒక బాటిల్ ఉంటుంది ఫినాఫ్థలిన్ యూజ్ చేసి, సో అది ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి కూడా వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. ఏమైనా కరెంట్ అఫైర్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వచ్చినవి కూడా జనరల్ సైన్స్ కిందకి వస్తాయి. సో అవి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ చదివితే మ్యాక్సిమం ఇవన్నీ కలిపి ఒక 100 మార్క్స్ వస్తాయి మనకి. సింపుల్గా వచ్చేస్తాయి 100 మార్క్స్. ఓకే, ఒక హాఫ్ ఆఫ్ ది పేపర్ అయిపోయింది మనకి. 100 మార్క్స్ అంటే మీరు సింపుల్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు. ఇప్పుడు ఇంకా మీరు ఇవి చదవాలి. ఇవి ఇప్పుడు చూడండి ఎన్ని బుక్స్ ఇక్కడ, ఒక బుక్ 2 3 ఈ 3 బుక్స్ ఇవి మ్యాగజైన్స్. కరెంట్ అఫైర్స్ అంటే కామన్ డైలీ 1 అవర్ చదివితే సరిపోతుంది. ఒక 3 బుక్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ చదివితే మీకు 3 బుక్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ చదివితే ఆల్మోస్ట్ 100 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు ఒకటే సింగిల్ బుక్ ఎంచుకోండి. ఒక 2-3 బుక్స్ చదవకుండా సో ఒక సింగిల్ బుక్ మాత్రమే ఎంచుకొని దాన్ని ఒక 10 టైమ్స్ చదవండి. అది కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చదవాలనేది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది. ఓకే, సో ఇక్కడ వరకు అయిపోయిందిగా. నెక్స్ట్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్. ఓకే, చాలామందికి అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇదే. ఎందుకంటే కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, సో కొంతమంది బిగినర్స్ ఉంటారు. నాన్ మ్యాథ్స్ కాకపోయినా వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్ చదవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, సో వీళ్ళ కోసం ఏంటంటే మీరు అరిథమెటిక్ కానీ రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అసలు రీజనింగ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. రీజనింగ్ పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని, కోడింగ్ డీకోడింగ్ అని అవి చాలా ఈజీగా ఉంటాయి. జనరల్గా మనం మైండ్ పెట్టి ఆలోచిస్తే చాలు. రీజనింగ్లో పెద్ద మ్యాథ్స్ ఉండదు, 1-2 టాపిక్స్ తప్ప మిగతా అన్నీ జనరల్గానే ఉంటాయి. ఆలోచించగలిగితే రీజనింగ్ ఈజీగా చేయొచ్చు. ఓకే, సో రీజనింగ్ కోసం స్పెషల్గా బుక్స్ అంటే ఏముండవు, దాన్ని జస్ట్ మీరు యూట్యూబ్లో వెతికిన క్లాసెస్ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే సిలబస్ జనరల్గా రీజనింగ్ నుంచి ఏ సిలబస్ అడుగుతారో మీకు ఒక క్లారిటీ ఉండాలి. అది ఉంటే అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ డీకోడింగ్ అని, ఇవి పాచికల్ అని, ఇవన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసి ఏమేమి అడుగుతుండో. ఓకే, మ్యాక్సిమం నేను ఏమేమి అడుగుతుండో ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో అవి రాసుకొని రీజనింగ్ అలా చదవండి. అంటే ప్రతి టాపిక్ యూట్యూబ్లో క్లాస్ విని దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. మీరు ఏ బుక్ కొనుక్కున్నా రీజనింగ్లో పెద్ద ఫరక్ ఏం పడదు. అంటే ఏ బుక్లైనా మ్యాక్సిమం అదే ఉంటుంది. ఓకే, 1-2 టాపిక్స్ తప్ప దేనికి ట్రిక్స్ కూడా ఉండవు రీజనింగ్లో. ఓకే, నెక్స్ట్ అరిథమెటిక్ అనేది ఇంకా మీ ఇష్టం. అంటే కొంతమందికి అరిథమెటిక్ ఎక్కువ చేయలేరు. సో వాళ్ళకి సంబంధించి మనం స్పెషల్గా ఏం చెప్పలేం. వింటే క్లాసెస్ వినండి. ఎక్కడైనా క్లాసెస్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అరిథమెటిక్ సంబంధించిన క్లాసెస్ మీరు మ్యాక్సిమం మీ కోచింగ్ పోకుండా చదివే వాళ్ళు చాలా తక్కువ. అందరు కోచింగ్కి వెళ్తారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా అరిథమెటిక్ మీద ఒక అవగాహన వస్తుంది. సో నేను కూడా ఎప్పటికప్పుడు అరిథమెటిక్ ఎలా చదవాలి అనేది, ఇంకా దాని షార్ట్కట్లు ఎలా ఆన్సర్ చేయాలనేది మీకు ఎప్పటికప్పుడు చెప్తాను. ఓకే, సో మీకు బుక్ అంటే మెయినింగ్ ఆర్ఎస్ అగర్వాల్ కంటే ఎక్కువ ఎవరు ప్రిఫర్ చేయరు. ఇంకేమైనా రిటర్న్ నోట్స్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా కోచింగ్ పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిటర్న్ నోట్స్ తీసుకొని ఇంకా మీకు చాలా ఈజీగా ఉంటుంది అరిథమెటిక్కి. ఇంగ్లీష్ని సపరేట్గా చెప్తాను. ఇదంతా నిండిపోయింది కదా, ఇదంతా చెడిపేసి ఇంగ్లీష్ చెప్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంగ్లీష్ మన స్కోరింగ్ కంటే కూడా మన జాబ్లో మనకు అవసరం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. దీనికోసం మీరు ఏం చేయండి అంటే హిందూ న్యూస్ పేపర్ కొనుక్కోండి. ఓకే, ఎక్కువ శాతం మ్యాక్సిమం ఇదే చేయండి. హిందూ న్యూస్ పేపర్ కొనుక్కొని ఒక 1 వీక్ చదవండి. అంటే ఒక పేపర్ ఒక 1 వీక్, ఎందుకంటే ఫస్ట్ 1 డేలో మనం చదవలేం కాబట్టి. సో ఒక్కొక్క న్యూస్ పేపర్ 1 వీక్ చదవండి. దాంట్లో మీకు అర్థం కాని పదాల యొక్క ప్రతిదాన్ని అర్థాలు రాసుకోండి ఒక నోట్స్లో. ఓకే, మనం గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది, లేకపోతే ప్లేస్టోర్లో ఏదైనా ఒక డిక్షనరీ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా నేర్చుకోండి. ఇంతకు మించి మనకి బెస్ట్ ఇంగ్లీష్ నేర్చుకునే మెథడ్ అయితే వేరేది ఏది ఉండదు. ఎందుకంటే మనకు ప్రతిరోజు కొత్త పదాలు కావాలంటే ఒక బుక్ చదివినాం అనుకో, ఆ బుక్లో ఎప్పుడు పాత పదాలే ఉంటాయి. సో మన న్యూస్ పేపర్ అనుకో, ప్రతిరోజు కొత్త న్యూస్ వస్తుంటుంది, కొత్త పదాలు వస్తుంటే ఆ సిచ్యువేషన్కి మనకు అర్థం గుర్తుండిపోతుంది న్యూస్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఇంగ్లీష్లో రాస్తారు కాబట్టి ఆ ఇన్సిడెంట్ మన ఫోటో అది మ్యాటర్ చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనకి ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంటుంది కొంచెం. సో అది ఓన్లీ న్యూస్ పేపర్ల ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మ్యాక్సిమం న్యూస్ పేపర్ చదవండి. ఒకే రోజు చదవడం కష్టం కాబట్టి ఒక 1 వీక్ 2 వీక్స్ అట్లా చదవండి మీకు అర్థమయ్యేంత వరకు. ఓకే, ఒక న్యూస్ పేపర్ మొత్తం కంప్లీట్ చేయండి, దాంట్లో వచ్చిన ఈవెంట్స్ మొత్తం. అట్లా మీరు ఇంగ్లీష్ని ఫస్ట్ చదవడం ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కంపల్సరీ వస్తుంది మీకు. ఆల్మోస్ట్ దీంట్లోంచే ఒక 4 to 5 మార్క్స్ వస్తాయి రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, సో మీకు అది రావాలంటే మీకు రీడింగ్ రావాలి, అది వచ్చేస్తే సింపుల్గా అయిపోతుంది. ఓకే,
ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలో మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ జంబుల్ సెంటెన్సెస్ వచ్చింది అనుకో, అది కూడా మనకి చదవడం వచ్చేస్తే జంబుల్ సెంటెన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో ఏం కష్టం ఉండదు మనకి ఇంగ్లీషు చదవడం వచ్చేస్తే. ఇందులోనే మన ఒకాబులరీ అంటే వ్యతిరేక పదాలు, నానార్థాలు అంటాం కదా తెలుగులో, వాటిని ఇంగ్లీష్లో యాంటోనిమ్స్, సినోనిమ్స్ అంటాం. సో ఆటోమేటిక్గా మీరు పదాలకు అర్థాలు నేర్చుకుంటే, సో సినోనిమ్స్ అంటే నానార్థాలు అన్నట్టు, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. ఆటోమేటిక్గా మీరు న్యూస్ పేపర్ చదివే పదాలతోనే మీకు అవి తెలిసిపోతుంటుంది. ఓకే, సో వాటి అర్థాలు తెలిసిపోతాయి న్యూస్ పేపర్ చదువుతూనే, ఇవి కవర్ అయిపోతాయి అంతే. సో గ్రామర్ అంటే చిన్న 1-2 ఇస్తారు. సో అవి మనం తర్వాత చూద్దాం ఎలా చేయాలనేది. ఏదైనా వీలుంటే సింపుల్గా 1 క్లాస్లో 2 క్లాస్లో కంప్లీట్ అయ్యేటట్టు కానిస్టేబుల్ మొత్తానికి, ఎందుకంటే మరీ ఎక్కువ ఫోకస్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇది ఇంగ్లీష్ది. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాం. మనం బుక్స్ చూసినాం కదా, సో ఇంకొంచెం మీకు అవగాహన కోసం చెప్తా. సో ఇప్పుడు మీకు చెప్పిన బుక్సే మ్యాక్సిమం ఇవే బుక్స్ చదవండి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఎక్కువ సజెస్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళ బుక్సే చదవాలని వాళ్ళకు ఉంటుంది కాబట్టి. అలా కాకుండా జనరల్గా మీకంటే సీనియర్లు కానీ ఎవరిని అడిగినా మీకు మ్యాక్సిమం ఇవే బుక్స్ చెప్తారు. సో మీరు ఏం చేయండి అంటే ఓన్లీ 1 బుక్, నేను ఏదైతే బుక్ చెప్పానో లేదా మీ సీనియర్స్ ఎవరైనా చెప్పారో, నేను చెప్పిన బుక్కే చదవాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒకే బుక్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఒక్క బుక్ని 10 టైమ్స్ చదవండి. 10 టైమ్స్ మ్యాక్సిమం ఏ పేజీలో ఏదుందో మీకు ఒక ఐడియా రావాలి. ఓకే, సో అలా వచ్చేంత వరకు ఒక 10 టైమ్స్ చదవండి. ఓకే, సో ఈ 10 టైమ్స్ చదివిన తర్వాతకి మీ ఇష్టం, ఇంకా మీకు నచ్చిన బుక్ చదవచ్చు. ఇప్పుడు మీరు ఈ ఒక్క బుక్ మీరు 10 టైమ్స్ చదివితే మీకు సబ్జెక్ట్ మీద టోటల్గా అవగాహన వస్తుంది. ఇంకా వేరే మీరు ఏ బుక్ తీసినా మీకు ఏమైపోద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో శాతవాహనుల గురించి చదువుతున్నాం, మీరు ఆల్రెడీ ఈ బుక్లో శాతవాహనుల గురించి చదివారు. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ బుక్ అంటే ఒకవేళ మనం చిన్న బుక్ చదువుతున్నాం కాబట్టి, అంటే కంపారిటివ్లీ ఇప్పుడు ఎస్ఐకి గ్రూప్ 1కి చదివాడితో కంపేర్ చేస్తే కానిస్టేబుల్కి కొంచెం తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్న బుక్కే చదువుతాం, మనకి అందరూ చదివితే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు ఒక 10 టైమ్స్ చదివిన తర్వాత మీకు ఒక స్ట్రక్చర్ ఏర్పడుతుంది. అంటే శాతవాహనుల మీద మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా వేరే బుక్ చదివినప్పుడు మీరు చదివిన దాంట్లో మిస్ అయినవన్నీ ఇప్పుడు సింపుల్గా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దానికి. ఓకే, సో అవన్నీ మీకు యాడ్ అవుతాయి, ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా చదవడం వల్ల మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ కావచ్చు. ఫస్ట్ ఒక చిన్న బుక్ తీసుకొని దాన్ని ఒక 10 టైమ్స్ చదివిన తర్వాత మళ్ళీ మంచి బుక్స్ తీసుకొని వాటికి పాయింట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకో, చాలా ఈజీగా గుర్తుంటుంది, ఎక్కువ సబ్జెక్ట్ గెయిన్ చేయగలుగుతాం. ఓకే, సో ఇది ఒక కానిస్టేబుల్ కనే కాదు, మీరు గ్రూప్ 1కి చదివినా కూడా ఇదే బెస్ట్ మెథడ్. ఓకే, ఒక బుక్ తీసుకోవడం 10 టైమ్స్ చదవడం, ఇంకా రిమైనింగ్ బుక్స్ని రిఫర్ చేసి మన బుక్లో లేని పాయింట్స్ ఏదైతే మిస్ అయితే మనం చదువుతుంటే ఆటోమేటిక్గా మన మైండ్లోకి వెళ్ళిపోతాయి అవి. ఓకే, సో ఇది ఒక బుక్ చదివే విధానం ఇది. సో ప్రతి దానికి మీరు ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలి. ఓకే, సో ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సింపుల్గా జనవరి నుంచి చదువుకోండి మీరు కరెంట్ అఫైర్స్. జనవరి 2022 నుంచి సో మీరు కరెంట్ అఫైర్స్ చదివితే ఈ కరెంట్ అఫైర్స్లోనే ఆటోమేటిక్గా మనకి పాలిటిక్స్ సంబంధించినవి, ఎకానమీకి సంబంధించిన సబ్జెక్ట్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త అమెండ్మెంట్ జరిగిన లేదా పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి అవన్నీ వస్తుంటాయి అన్నట్టు. సో అవి చూసుకొని ఆ పాలిటీలో ఈ కరెంట్ అఫైర్స్లో ఏమేమి అడుగుతున్నారో ఏదైనా పాలిటీ బుక్ ఉంటే దాన్ని రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో పాలిటీకి ఏదైనా ఒక చిన్న బుక్ లేదా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తక్కువ ఉన్నది తీసుకోండి. ఓకే, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అలాంటి బుక్ చూసుకొని చూస్ చేసుకోండి. మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్ బుక్స్ ఉంటాయి, అట్లా సింపుల్గా బాగుంటాయి. మీకు ఏ ఇన్స్టిట్యూట్ నచ్చితే ఆ ఇన్స్టిట్యూట్ తీసుకోండి. ఓకే, సో ఎకానమీకి కూడా అంతే. ఎకానమీ కరెంట్ అఫైర్స్ సరిపోతుంది, మీరు అనవసరంగా ఎకానమీ చదవడానికి ట్రై చేయకండి. కరెంట్ అఫైర్స్ ఎకానమీ 100% సరిపోతుంది. ఒక జాగ్రఫీ ఒకటి కొంచెం ఫోకస్ చేయండి. ఈ జాగ్రఫీ కూడా మీకు ఈజీగా రావాలంటే మీకు ఒక ఐడియా చెప్తా చూడండి. సో మీరు ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ కానీ వేరే ఈ హిస్టరీ కానీ ఇవన్నీ చదివేటప్పుడు మీరు అట్లాస్ దగ్గర పెట్టుకొని చదవండి. ఓకే, అట్లాస్ ఆక్స్ఫర్డ్ స్కూల్ అట్లాస్ ఉంటుంది. సో దీన్ని మీరు దగ్గర పెట్టుకొని చదివితే ఆటోమేటిక్గా మీకు జాగ్రఫీ కూడా వచ్చేస్తుంది. ఈ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కానీ హిస్టరీ చదివేటప్పుడు కానీ ఇంకా అదర్ సబ్జెక్ట్స్ ఎక్కడైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాతవాహనులు అంటారు, శాతవాహనులు, గోదావరి నది, ఈ గోదావరి నదికి ఇంకొక పేరు తీరవాహ నది, అట్లా మనకి పాయింట్స్ వస్తుంటాయి. ఈ గోదావరి నది రాగానే ఈ గోదావరి నది ఎక్కడుంది ఫస్ట్ మ్యాప్లో లొకేట్ చేసుకోండి, ఎక్కడ కొడుతుంది, ఎక్కడికి వస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో ప్రవహించే పెద్ద నది అదే కాబట్టి. సో గోదావరి నది గురించి, దాని మీద ఇప్పుడు ఆనకట్టలు అంటే దాని మీద ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా,
దాని మీద ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అట్లా. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది, కృష్ణానది వచ్చినప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గురించి అట్లా వచ్చినప్పుడు సింపుల్గా మీరు అట్లాస్ తీసి దాని గురించి పాయింట్స్ ఏమైనా చదువుకోరు అనుకోండి అయిపోతుంది. మనం సపరేట్గా జాగ్రఫీ చేయాల్సిన అవసరం లేదు. ఇవి వచ్చిన కరెంట్ అఫైర్స్ని వాటిని లింక్ చేసుకుని చదివితే అయిపోతుంది. మన హిస్టరీలో వస్తాయి, హిస్టరీలో కూడా నాగార్జున సాగర్ గురించి వస్తుంది, గోదావరి నది గురించి వస్తుంది. అవి వచ్చినప్పుడు వాటి గురించి మనం చదువుకుంటే సరిపోతుంది. సపరేట్గా చదివితే ఏంటంటే టైం వేస్ట్. అప్పుడే మీరు చదివితే మీకు హిస్టరీలో వస్తే హిస్టరీ బాగా గుర్తుంటుంది, దాంతోపాటు జాగ్రఫీ గుర్తుంటుంది, దాంతోపాటు మ్యాప్లో ఎక్కడ ఏది ఉందో కూడా మీకు ఐడియా వస్తుంది. సో 100% అట్లాస్ ఉండాలి. దాంతోపాటు ఖచ్చితంగా మీరు చదువుకునే రూమ్లో ఇండియా మ్యాపు, వరల్డ్ మ్యాపు, తెలంగాణ మ్యాప్ 3 మ్యాప్స్ గోడకి స్టిక్ చేసుకొని పెట్టుకోండి. సో మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు చూస్తుంటే ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయనేది ఒక అవగాహన వస్తుంది అన్నట్టు. ఓకే, ఇది ఇంకొక చిన్న విషయం ఏంటంటే, సో చాలామందికి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డౌట్స్ ఉంటుంది ఏంటంటే, సో నేను కొత్తగా ప్రిపేర్ అవుతున్నా జాబ్ కొట్టగలుగుతానా అని ఉంటుంది. సో ఎవరైతే న్యూగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఓల్డ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2018లో వాళ్ళు ఎగ్జామ్ రాశారు, వాళ్ళకి రాలేదు. 2018లో ఎగ్జామ్ రాస్తే రాలేదు, ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ 2022లో రాస్తున్నారు. ఓకే, సో ఆల్మోస్ట్ 4 ఇయర్స్. సో ఈ 4 ఇయర్స్లో వాళ్ళకంత గుర్తుండడానికి ఛాన్స్ ఏమి ఉండదు. సో మీరు అట్లా వాళ్ళు ఎక్కువ మనకు పోటీ వస్తారని అనుకునే ఆలోచన అయితే పెట్టుకోకండి. సో అందులో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అప్డేట్ అవ్వడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ ఉన్నారు కదా, సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లుంటుందంటే, మనం ఆల్రెడీ చదివేస్తున్నాం కాబట్టి అది చదవడానికి బోర్ కొడుతుంటుంది, అటు ఇటు కాకుండా అయిపోతారు. వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సో వీళ్ళ కోసం నేను స్పెషల్ క్లాస్ కూడా చేస్తాను, వీళ్ళు ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనేది. కొత్త వాళ్ళు మాత్రం అస్సలు డిసప్పాయింట్ కావద్దు, ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి జాబ్ కొట్టడానికి. ఎందుకంటే మీరు ఫ్రెష్ మైండ్తో వస్తారు కాబట్టి సింపుల్గా మీకు ఓన్లీ ఒకటే దృష్టి, సిలబస్ మీద దృష్టి పెట్టండి. ఆ సిలబస్ సంబంధించిన బుక్స్ తీసుకోండి. ఆ బుక్స్ కూడా ఓన్లీ 1 బుక్ తీసుకోండి, ఒక సిలబస్కి 1 బుక్ తీసుకోండి. దాన్ని ఒక 10 టైమ్స్ ఇవ్వండి, సింపుల్గా జాబ్ కొట్టేసుకోండి, వెళ్ళిపోండి అంతే. సో మళ్ళీ ఆగితే మాత్రం చాలా కష్టాలు ఉంటాయి, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో. సో వచ్చిన తర్వాత ఎట్లుంటుందంటే మన మైండ్ సెట్ ఆల్రెడీ చదివినట్టు అనిపిస్తుంది కానీ ఏం రాదు. సో అలాంటి స్టేజ్లో చాలామంది ఉంటారు. సో వాళ్ళ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో ఒక 10% మెంబర్సే జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, ఈ 10% వాళ్ళే కొంచెం గట్టి పట్టుదలతోని మీకంటే ముందు ఉంటారు, అంతే తప్ప జాబ్ రాదు కొత్తగా చదువుకునే వాళ్ళకి అనేది ఏం లేదు. సో ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో దానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కింద కామెంట్ చేయండి, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందులో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ డిస్కస్ చేయండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్.